మరొకసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు యూట్యూబర్ అన్వేష్. దొంగన్న డాష్, ఇంక నేను ఆ మాటలు మాట్లాడలేను అంటూ ఇండియన్స్ని తిడుతున్నాడు, మన తెలుగు వాళ్ళని తిడుతున్నాడు. మీరు డాష్ 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 అంటూ తిడుతూ థాయిలాండ్ చూడండి, థాయిలాండ్ని భారత్తో కంపేర్ చేస్తూ దేశం అంటే థాయిలాండ్, నీట్నెస్ అంటే థాయిలాండ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే థాయిలాండ్, గ్రేట్నెస్ అంటే థాయిలాండ్ అంటూ ఇండియాని అనకూడని మాటలు అంటున్నాడు. హీస్ కంపేరింగ్ ఇన్ ఎవ్రీథింగ్ విత్ థాయిలాండ్, ఇండియాని. థాయిలాండ్లో అయితే అమ్మాయిలు చాలా సేఫ్గా ఉంటారట ఏ దేశం నుంచి వచ్చినా, కానీ భారతదేశానికి అన్ని దేశాల టూరిస్టులని భారతీయులు అత్యాచారాలు చేశారంట, రేపులు చేశారంట. ఇండియాలో అఘాయిత్యాలు జరుగుతూ పోతున్నాయంట. పిచ్చి కూతలు కూస్తున్నాడు. థాయిలాండ్ని చూసి భారత్ నేర్చుకోవాలంటూ మళ్ళీ ఒక వీడియో చేశాడు. నేను ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎన్ని కామెంట్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఐ విల్ డూ మోర్ వీడియోస్ లైక్ దిస్ అంటూ చెప్తున్నాడు. నేను ఇలాంటి వీడియోస్ అంటే ఇంగ్లీష్లో చెప్పడు, అతను పెద్దగా రాదు, సో తెలుగులోనే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేస్తూనే పోతానని చెప్తున్నాడు. ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు చాలామంది చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడు. అన్వేష్ ఇండియాకు వస్తే ఇక ఉంటాయి పరిస్థితులు ఎలా ఉంటాయో అతను ఊహించుకోలేడు. నిన్న మనతో కాలర్స్ కూడా కొంతమంది మాట్లాడారు, కాలర్స్ నాతోనే మాట్లాడారు. అతను కనుక ఇండియాలో ఉండుంటే ఎక్కడున్నా సరే, ఏ మూలన ఉన్నా సరే అతని పరిస్థితి వేరే ఉండేది, కానీ వేరే దేశాల్లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంతమంది అన్నారు. ఇప్పటికే కొంతమంది కేసులు పెడుతున్నారు. అండ్ వి ఆల్ నో ఫాలోవర్స్, చాలా పెద్ద ఎత్తున ఫాలోవర్స్ తగ్గిపోతూ వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఫాలోవర్స్ చాలా తగ్గిపోయారు, లక్షల్లో ఫాలోవర్స్ ఎగిరిపోతున్నారు. సో కానీ అతనిలో మాత్రం ఎలాంటి చేంజ్ కనిపించడం లేదు. అదే మాటలు, అదే బిహేవియర్, భారతదేశం మీద అదే విషం కక్కడం, తెలుగు వాళ్ళని అదే బూతులు తిట్టడం, రియలైజేషన్ కనిపించడంలా, ఎక్కడ రిగ్రెట్ కనిపించడంలా. నేను తప్పు చేశానని, నేను తప్పు చేశాను, మీరు ఒప్పుకోకపోతే మీరు నాశనం అయిపోతారని చెప్తున్నాడు. ఇది ఎక్కడి నాశనం, ఇది ఎక్కడి గొడవాసులు? తప్పు చేశానని నేను ఒప్పుకుంటున్నాను, నా సారీని యాక్సెప్ట్ చేయకపోతే మీరు నాశనం అయిపోతారా? ఇది అపాలజీ చెప్పడమా, లేకపోతే బెదిరించడమా, బ్లాక్మెయిల్ చేయడమా? నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, మీరు నాశనం అయిపోతారు, 2026 మొత్తం మీకు బ్యాడ్ జరుగుతుంది. ఈజ్ దిస్ ద వే టు కన్వే సారీ? ఈజ్ దిస్ ద వే టు అపాలజైజ్? ఇది ఎక్కడి గొడవ అసలు? ఇష్టం వచ్చినట్లుగా భారతీయుల గురించి మాట్లాడుతూ భారతదేశంలో వచ్చిన విదేశీ మహిళలు అందరి మీద రేపులు అవుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు. బుద్ధుండే మాట్లాడుతున్నాడా? కామన్ సెన్స్ ఉందా? ఎంతమంది విదేశాలకు సంబంధించిన వాళ్ళు భారతదేశానికి వస్తున్నారు, ఇక్కడికి వచ్చి వాళ్ళు సనాతన ధర్మంలోకి మారిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుంభమేళాకు వచ్చి చూడు, కొన్ని వేల మంది విదేశీ మహిళలు, విదేశీయులు కుంభమేళా సమయంలో వేల మంది, ఒకరు ఇద్దరు కాదు, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళంతా. కొంతమంది మహిళలు భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లవ్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి దే వాంటెడ్ టు స్టే హియర్, ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. మన కల్చర్ని ఫాలో అవుతున్నారు వాళ్ళ దేశంలో. వాళ్ళ పిల్లలకి మన పేర్లు పెట్టుకుంటున్నారు, భారత్ అని వాళ్ళ పిల్లలకి పేరు పెట్టుకున్నారు చాలామంది, తెలుసా? ఇండియా అని పేరు పెట్టుకున్నారు. వి ఆల్ నో వెరీ ఫేమస్ క్రికెటర్, వాళ్ళ డాటర్కి పెట్టుకున్నారు పేరు. అంటే 100% మంచి ఎక్కడైనా ఉందా? నువ్వు చెప్తున్న సోకాల్డ్ థాయిలాండ్లో ఎక్కడ ఏం లేదా? డ్రగ్స్ లేవా? అక్కడ లేవా సమస్యలు? అక్కడ వైలెన్స్ లేవా? ఇక మసాజ్ పార్లర్ పేరుతో జరుగుతున్నటువంటి ఎన్నో ఉన్నాయి. ఇంక నేను అంటే వాళ్ళ జీవనాధారం మీద తప్పుగా నేను ఎక్కడ మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ మంచి చెడు అనేవి అన్ని చోట్ల ఉంటాయి. కేవలం చెడును మాత్రమే చూస్తే, చెడు బుద్ధున్నోళ్ళు చెడును మాత్రమే చూస్తారు. హీ నీడ్ ఇండియన్ ఫాలోవర్. భారతదేశంలో ఉన్న ఫాలోవర్స్ కావాలి, భారతదేశంలో ఉన్న సబ్స్క్రైబర్స్ కావాలి, వాళ్ళే గంటలు గంటలు అతని వీడియోస్ చూడాలి, వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు రావాలి, మళ్ళీ వాళ్ళకే సోది నీతులని చెప్తారా?
ఏం వచ్చి చేయొచ్చుగా, భారతదేశంలో మురికి పేరుకుపోయిందిదా, వచ్చి క్లీన్ చేయి. వై డోంట్ యూ కమ్ హియర్? నీ దేశం కాదా? ఈ దేశం మీదనే కదా సంపాదించుకుంటున్నావు. మురికి పేరుకుపోతే వచ్చి క్లీన్ చేయి, నువ్వు కూడా ట్రై చేయి. పక్కన అక్కడెక్కడో కూర్చొని నీతులు చెప్పడం కాదు. అంతకంటే 100 ఇక్కడ బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం. ఒక 14 ఏళ్ల పాప మీద, ఇక నాకు చెప్పాలంటే ఆయన సిగ్గేస్తుంది, ఒక 14 ఏళ్ల పాపను నేను అది చేశాను ఇది చేశానని చెప్పి మాట్లాడుతున్నాను, డబ్బులు ఇచ్చానని చెప్పేసి. ఏం కేసులు పెట్టాలి? ఏం మనిషి అసలు? నోరు తెరిస్తే బూతులు. కేవలం ఎనీథింగ్ మంచి చెప్పినా సరే దాంట్లో కూడా కేవలం పబ్లిసిటీ, వ్యూవర్షిప్, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, డబ్బులు. ఇదే నేను అతను చెప్పాడు, నేను ఎక్కడ ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయలేదు అని చెప్పేసి చెప్పాడు. వెరీ గుడ్, చేయకూడదు అన్నాడు, అది గుడ్. కానీ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని పచ్చి బూతులు తిడుతూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడుతూ, వాళ్ళ మదర్స్ని, డాటర్స్ని, సిస్టర్స్ని పచ్చి బూతులు తిట్టి వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేసి, వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇట్ ఈస్? అంటే ఇక్కడ ఫోకస్ బెట్టింగ్ యాప్స్ గురించి కాదు. ఫోకస్ అంతా ఆ విషయాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో ఏదో ఒక ఎమోషన్ని రైజ్ చేసి వాళ్ళందరినీ పెద్ద శత్రువుల్లాగా, వాళ్ళు టెర్రరిస్టులు అన్నాడు, దేశ ద్రోహులు అన్నాడు, వాళ్ళు పెద్ద క్రిమినల్స్ అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు మనలాంటి మనుషులే. సరే, వాళ్ళు మధ్యతరగతిలో ఉంటారు, వాళ్ళకి కష్టాలు ఉంటాయి, తెలుసో తెలియకో చేశారు, వాళ్ళు తప్పు చేశామని ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళని నానా టార్చర్ పెట్టాడు. ఇప్పుడు మాత్రం ఇతను సారీ చెప్పిన వెంటనే మనందరం యాక్సెప్ట్ చేసేయాలంట, చేయకపోతే నాశనం అయిపోతామంట, నాలుగు మీద మచ్చలు ఉన్నాయంట. వచ్చి ఆ మాట ఇక్కడికి వచ్చి చెప్పు ఒకసారి. ఆ మాట భారతదేశంలో అడుగుపెట్టి ఒకసారి చెప్పి చూడు. యుల్ గెట్ టు నో వాట్ ఈజ్ రియల్ భారత్. అక్కడి నుంచి చెప్తున్నావు కదా, భారతదేశం అంటే మురికి ఉంటుంది, భారతదేశం అంటే నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పని పాటలు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, హీరో ఫ్యాన్స్ అందరూ వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఇక్కడికి వచ్చి చెప్పు ఒకసారి నీతులు. డబ్బులు సంపాదించుకొని ఈ జనం, ఈ ప్రజలు చూసిన వ్యూస్ మీద, వీళ్ళ మీద డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు వీళ్ళనే వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నావు. వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ యు ఆర్? వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యు ఆర్? అసలు ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? ఏం చేయాలి ఇతన్ని? ఇప్పటికే గరికపాటి గారి నుంచి మనం చూసాం, నిన్న ఒక పోస్ట్ కూడా వచ్చింది గరికపాటి గారి అఫీషియల్ పేజ్లో. కేసు పెడతామని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తాం, చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అలాగే సీతమ్మ తల్లి మీద, ద్రౌపది మీద అతను చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలామంది సీరియస్ అయ్యారు. కేసు కూడా పెడతామని చెప్తున్నారు. ఇక్కడ కేసులు పెట్టారు, ఇప్పటికే నమోదు చేశారు. కేసులు నమోదు చేశారు. ఒకసారి గరికపాటి గారి టీం చేసినటువంటి ఆ పోస్ట్ను ఒకసారి చూపించండి. అదిగో మనం చూస్తున్నాం. ఎప్పుడో గతంలో ఆయన చేసినటువంటి మాటల్ని ఇప్పుడు కొంతమంది జోడించి అనవసరమైన ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి అవన్నీ మాట్లాడొద్దు, అవన్నీ ఎవరు నమ్మొద్దు, వాటిని ఆ వ్యూస్ కోసం చేస్తున్నారు, వాటిని చూసి మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు. వాళ్ళ మీద ఎవరైతే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, చట్టబద్ధంగా వ్యవహరిస్తాం, అప్పటి వరకు సంయమనం పాటించండి అని చెప్పేసి గరికపాటి గారి పర్సనల్ పేజ్లో ఆయన టీం పెట్టినటువంటి పోస్ట్ ఇది. అంత దారుణంగా మాట్లాడిన ఆ పెద్ద ఆయన్ని, సమాజంలో ఆయనకంటూ ఒక స్థాయి ఉంది, సహస్రావధాని, అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇంకా పచ్చి బూతులు మాట్లాడినా సరే వాళ్ళు ఎక్కడా సీరియస్గా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. చూసారా? ఇది కదా భారతదేశం అంటే, ఇది కదా పేషెన్స్ అంటే. శివాజీని ఉద్దేశించి పచ్చి బూతులు, గరికపాటి గారిని ఉద్దేశించి పచ్చి బూతులు. అతనితో మహిళలు కొంతమంది కాల్లో మాట్లాడుతుంటే, ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళని ఉద్దేశించి నాకు అవసరం లేదు ఫాలోవర్స్, తొక్కలో ఫాలోవర్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ ఫాలోవర్స్ మీద డబ్బులు సంపాదించుకొని చివరికి నాకు అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదు, చూస్తే చూడండి లేదంటే లేదు, నేను అడిగానా చూడమని చెప్పి అంటున్నాడు. వీడియోలు చూడమని నేను అడిగానా అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆల్రెడీ భయపడ్డాడు. పెద్ద ఫాలోవర్స్ అందరూ ఎగిరిపోతుంటే భయపడ్డాడు ఆల్రెడీ.
ఇప్పుడు మళ్ళీ ఒక మేకపోతు గాంభీర్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం గురించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. ఏం చేయాలి, ఏం చర్యలు తీసుకోవాలి? ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద విషయం ఏంటంటే, నేను విదేశాల్లో ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను థాయిలాండ్లో ఉంటా, చైనాలో ఉంటా, విదేశాల్లో ఉంటా, నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఒక ధీమానా? అంతేనా? విదేశాల్లో ఉంటే భారతదేశం ఏం చేయలేదా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అక్కడ కూర్చొని నోటికి వచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి మా దేశ పౌరుల్ని, యు ఆర్ నాట్ ఇండియన్ ఎనీమోర్, యు ఆర్ నాట్ ఇండియన్ ఎనీమోర్, యు వోంట్ గెట్ సేమ్ సపోర్ట్. ప్రతిసారి ఆ సపోర్ట్ దొరకదు ఖచ్చితంగా. గతంలోనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, చాలా వంకర మాటలు మాట్లాడినా సరే చాలామంది ఏముందిలే ఏదో మాట్లాడుకుంటున్నాడు, వీడియోలు చేసుకుంటున్నాడు కదా, బతకనిద్దామని చెప్పి వదిలేశారు. ఇప్పుడు ఇక అంతకు మించి నేను ఇంకొంచెం హార్ష్గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ కూర్చొని, కానీ పొగరు ఎక్కడా తగ్గల, ఆ నోటి దూల తగ్గల. ఒక మాటలో చెప్పాలంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, మహిళలని కూడా చూడకుండా ఇంటరాక్షన్ సెషన్స్లో వాళ్ళని ఉంటే పోతే పో, నేను అడిగారా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని, నిన్ను అడిగారా నేను ఫాలో అవ్వమని, అసలు నాకు ఫాలోవర్స్ అవసరం లేదు, ఫాలోవర్స్ వద్దు తక్కువద్దు అంటే నేను అడిగానా? ఈ ఫాలోవర్స్ నన్ను ఫాలో అవ్వమని చెప్పి నేనేదో నా వీడియోలు చేసుకుంటున్నా, వాళ్ళకి నచ్చి ఫాలో అవుతుంది అంటే ఫాలో అవుతున్నారు పిచ్చోళ్ళ. అంత ప్రేమ పంపించారే. నిన్న మనం చూసాం, ఆటో మీద అతను ఫోటో వేసుకున్నారంటే అర్థం చేసుకోండి ఏం చేశాడని మన దేశానికి. ఇంకొక మాట వాడాలని ఉంది కానీ నేను వాడలేకపోతున్నా ఇక్కడ కూర్చొని. ఏం చేశాడు మన దేశానికి? అక్కడ కూర్చొని నీతులు చెప్పడం తప్ప ఏం చేశాడు? మన దేశం మీద సంపాదించుకొని తినడం తప్ప, కోట్లు సంపాదించుకోవడం తప్ప, అమాయక సబ్స్క్రైబర్స్ని పిచ్చి మాటలన్నీ చెప్పి కోట్లు సంపాదించుకున్నట్టుగా అతనే చెప్పాడు కదా. అదిగో మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఫోటోలు కాకుండా నీ ఫోటో వేసుకున్నారంటే నీ మీద ఎంత అభిమానం ఉంటే వేసుకొని ఉంటారు, నీ మీద ఎంత ప్రేమ ఉంటే, వాళ్ళు ఎంత స్వచ్ఛంగా నిన్ను ఇష్టపడి ఉంటే వేసుకుంటారు. ఇప్పుడు చూసారా పరిస్థితి చివరికి? ఇప్పుడు చూసావా ఏమైందో? చివరికి చించి పడేస్తున్నాడు అతనే. వేస్ట్ అని చెప్పి అంటున్నాడు. ఇతను వేస్ట్. నేనేదో అనుకున్నాను, మంచోడు అనుకున్నాను, కానీ మా గరికపాటి గారిని, మా శివాజీని ఇలా తిడతాడా? శివాజీ మంచి వ్యాఖ్యలు చేశాడా కాదా అనేది సెకండరీ. హీఈస్ ఇండియన్. ఇక్కడ ప్రేమ ఉంది, అప్పుడప్పుడు కొద్దిగా కోపం కూడా కనిపిస్తూ ఉంటుంది చేసే వ్యాఖ్యలను బట్టి, పనులను బట్టి. రెండిటికి ఆన్సరబుల్ అయి ఉండాలి. నీలాగా ఎక్కడో వేరే దేశాల్లో తిరుగుతూ శివాజీ ఆ విషయంలో సారీ చెప్పారు, కానీ నా అమ్మాయిల మీద విషయంలో నాకు గౌరవం ఉంది, వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో చెప్పానని చెప్పారు, హుందాగా ఉన్నారు. గరికపాటి గారు అసలు ఆయన స్థాయి గురించి మాట్లాడే హక్కే నీకు లేదు. ఆ స్థాయిలో నీకు కొంచెం కూడా లేదు ఖచ్చితంగా. అంత చీప్ మాటలు మాట్లాడుకుంటూ, చీప్ పనులు చేసుకుంటూ, ఒక్కటన్నా మంచి పని ఉందా? అండ్ యూ జడ్జ్ సచ్ కైండ్ ఆఫ్ లెజెండ్స్. ఆ స్థాయి లెజెండ్స్ని నువ్వు జడ్జ్ చేస్తావా? ఇప్పుడు కూడా నేను ఆ వీడియో ఫోటో మీకు కనిపిస్తుంది, అది ఒక వీడియో. వచ్చి చూడండి థాయిలాండ్ అసలు ఎలా ఉందో, భారతదేశంలో ఏముంది, అంత మురికి రేపులు తప్ప ఏముందని చెప్పి మాట్లాడుతున్నాడు. పొగరు తగ్గలా, ఇంకా నోరు ఇంకా అదుపులోకి రాలేదు. సో ఈ అంశానికి సంబంధించి ఏం చేయాలి? కేవలం ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ధైర్యం ఏంటి అంటే, నేను విదేశాల్లో ఉన్నా, నన్ను ఎవరేం చేయలేరు. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎక్కడ మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇలాగే ఉంటే. ఎక్కడి నుంచి వచ్చావో ఆ గ్రౌండ్స్ని మర్చిపోతే, ఎక్కడి నుంచి మొదటి అడుగు మొదలైందో అది మర్చిపోతే చివరికి మళ్ళీ అక్కడికే యూ విల్ ఎండ్ అప్ దేర్ అగైన్. అలాంటి పరిస్థితి వస్తుంది. నేను అక్కడ వరకు తీసుకెళ్ళింది సబ్స్క్రైబర్సే, వ్యూవర్సే. వాళ్ళకి తెలిసి ఏం చేయాలో. నోటికి వచ్చినట్లు మాట్లాడితే, పొగరు తగ్గించుకోకపోతే ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది కదా. విల్ గెట్ టు సీ మోర్, నో ప్రాబ్లం. మరి ఇంకా ఎక్కువ చూడడానికి ఉంది, చాలా ఉంది. అప్పుడే ఏమైంది?
సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. విదేశాల్లో ఉంటే ఏం చేయలేమా? విదేశాల్లో తిరుగుతూ ఉంటే ఏం చేయలేమా మనం? అదేనా ధైర్యం? భారతదేశంలో ఉంటే ఇలా మాట్లాడగలిగేవాడా? ఒకప్పుడు ఇలాగే మాట్లాడా? హూ ద హెల్ ఆర్ యూ అసలు? భారతదేశానికి ఇప్పుడు నువ్వు వచ్చి ప్రత్యేకంగా నీతులు నేర్పించాలా, నీతులు చెప్పాలా? నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే పచ్చి బూతులు. అండ్ నువ్వు మాకు టీచ్ చేయాలా ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో? ఏ ఊరికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయిని నీ వెంట తిప్పుకుంటూ మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటావు, నేను పెద్ద ఆటగాడిని అని చెప్పేసి. అండ్ నువ్వు మాకు చెప్తున్నావు వాట్ ఈజ్ సనాతన ధర్మ అనేది. అండ్ నువ్వు అసలు నీకు ఆ నోటితో ఆ మాట పలికే హక్కు ఉందా? సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది గురించి, వాళ్ళు పతివ్రతలు, వాళ్ళు దేవతలు. మన దేవి దేవతల పేర్లు పలికే ఆ స్థాయి అయినా ఉందా నోటికి? ఏ సబ్స్క్రైబర్స్ అయితే ఒకప్పుడు కావాలనుకున్నావో, ఏ సబ్స్క్రైబర్స్ మీద కోట్లు సంపాదించుకున్నావు, ఇప్పుడు అదే సబ్స్క్రైబర్స్ ఆ తొక్కలు సబ్స్క్రైబర్స్ నాకు అవసరం లేదని చెప్పి మాట్లాడతావా? 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి ఎన్ని రోజులు బట్టి ఉంటుంది నీకు? కానీ ఇప్పుడు నీకు కొన్ని వారాల పాటు కష్టపడితే వచ్చిన 1000 మంది ఇప్పుడు గంట కూడా పట్టట్లేదు, 10 నిమిషాలు మహా అయితే ఆ సబ్స్క్రైబర్స్ పోవడానికి. రోజుకి 1,00,000 మంది ఎగిరిపోతున్నారు అక్కడ. నువ్వు టీచ్ చేయడం కాదు, వీ విల్ టీచ్ యూ. మాకు నువ్వు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, మేం చెప్తాం ఇక పాఠాలు. ఇన్ని రోజులు నువ్వు చెప్పావు కదా, చిల్లర కామెంట్స్ చేసుకుంటూ, పిచ్చి కామెంట్స్ మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, నీచమైనటువంటి బిహేవియర్. నిజం చెప్పాలంటే మనకి ఇక్కడ భారతదేశానికి వచ్చి ఇంప్రెస్ అవుతున్న వాళ్ళు, లేదంటే కొంతమంది ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అయితే అయి ఉండొచ్చాము. ఇతను చేస్తున్న వీడియోల్లో మనమే చూస్తున్నాం. అతని బిహేవియర్ చూసి అక్కడ ఆల్రెడీ ఆ వీడియోలు చేస్తున్న టైంలోనే దూరంగా వెళ్ళిపోతుంటారు కొంతమంది, ఏంటి ఇతను అని చెప్పేసి. దట్స్ హౌ హీస్. మళ్ళీ వచ్చి మనకి నీతులు చెప్పడం. సో యూ షుడ్ ఫీల్ రిగ్రెట్ చేసిన కామెంట్స్ విషయంలో. అసలు అపాలజీ కూడా మనం చూసాం, ఎంత దారుణంగా చెప్పాడు. ఏదో నేను నోరు జారాను, నేను దేవి మన సీతమ్మ గురించి నేనేం అనలేదు అని చెప్పి అంటున్నాడు. గరికపాటి గురించి ఇక ఆ వీడియోలు ప్లే చేయలేని పరిస్థితి, అసలు ఆ మాటలు ఎవరూ చెప్పలేని పరిస్థితి. బుద్ధున్నోళ్ళు ఎవరు మాట్లాడలేరు కూడా అసలు అలాంటి మాటలు పబ్లిక్గా. అంత దారుణంగానే. వాళ్ళు ఏమన్నా నీ ఆస్తులు తినేశారా? నీకేమన్నా చేయకూడని ద్రోహం చేశారా? ఏదో వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. గరికపాటి గారు ఎంతో సాధించారు, సహస్రావధాని అయినా ఎన్నో సాధించారు, ఎన్నో గొప్ప మాటలు చెప్పారు. అలవోకగా రామాయణ మహాభారతాలు లాంటి ఎన్నో గ్రంథాలు, ఇతిహాసాలు అన్నింటినీ అలవోకగా చెప్పగలిగినటువంటి కొన్ని వేల పద్యాలని ఆయన అలవోకగా చెప్పగలిగినటువంటి స్థాయి ఆయనకుంది, సచ్ మెమరీ ఆయనకుంది. సరస్వతి పుత్రులు ఆయన ఒక విషయం మీద ఆయన అభిప్రాయాన్ని చెప్పారు. అది కూడా పూర్తిగా తప్ప అంటే? ఆయన ఒక కవి, ఆయన కొంచెం సెటైరికల్గా చెప్తారు కొన్ని విషయాల్ని. ఇట్స్ జస్ట్ స్టైల్ ఆఫ్ కన్వేయింగ్ థింగ్స్ అంతే, స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ థింగ్స్ అంతే. కవులు కవిత్వంతో చెప్తారు, కొంచెం డ్రమటిక్గా చెప్తారు, ఒక స్టైల్లో చెప్తారు. గుడ్ అండ్ బ్యాడ్ ఏదో మేము డిస్కస్ చేసుకోగలుగుతాం. 100లో 90 మందికి ఆయన చెప్పింది నచ్చొచ్చు, ఒక 10 మందికి నచ్చకపోయి ఉండొచ్చు. ఆయన కూడా 100 మంది నన్ను ప్రేమించాలని ఎక్స్పెక్ట్ చేసే టైప్ ఏం కాదు. ఈజ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్, ఈజ్ వెరీ మచ్ ప్రాక్టికల్ మ్యాన్. హీ నో వాట్ ఈజ్ సొసైటీ, ఆయనకి తెలియంది కాదు. కానీ ఆఫ్టర్ ఆల్ హీఈస్ ఏ హ్యూమన్ బీయింగ్, మనిషి. దేవుళ్ళే అందరికీ నచ్చడం లేదు కదా. 100 మంది ఉంటే 100 మందికి ఒకే దేవుడు నచ్చట్లేదు ఇవాళ రేపు. అలాంటిది ఒక మనిషి 100 మందికి ఒకే రకంగా నచ్చుతాడా? 100 మంది ఒకే రకంగా ప్రేమిస్తారా? ఓకే ఉంటే మేము చూసుకుంటాం. హూ ద హెల్ ఆర్ యూ టు టాక్ అబౌట్ ఆల్ దిస్ అసలు టు టాక్ ఆల్ దిస్ నాన్ సెన్స్? హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్? అక్కడెక్కడో కూర్చొని, వేరే దేశాల్లో కూర్చొని మన సబ్స్క్రైబర్స్ ద్వారా వచ్చిన డబ్బులు తింటూ, మన సబ్స్క్రైబర్స్ ద్వారా వచ్చిన తిండి తింటూ, మన సమాజాన్ని ఉద్ధరిస్తున్న వాళ్ళు, నేను ఉద్ధరిస్తాను భారతదేశాన్ని అని మాట్లాడుతున్నాడు. హూ ద హెల్ ఆర్ యూ? నువ్వు ఉద్ధరించేదేంటి అసలు? నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఫస్ట్.
భారతదేశాన్ని నేను ఉద్ధరిస్తూనే ఉంటానంట. ఏం ఉద్ధరించావు ఇప్పటి వరకు? నీ వల్ల భారతదేశానికి జరిగిన ఒక మంచి ఏంటి? భారతదేశం వల్ల నీకు మంచి జరిగింది, తెలుగు అభిమానుల వల్ల నీకు మంచి జరిగింది, నీ కుటుంబం బాగుపడింది, అన్ని దేశాలు నువ్వు తిరుగుతున్నా అంటే డబ్బులన్నీ వస్తున్నాయి. నీ దగ్గరేమో అప్పటికే కోట్లు లేవు కదా. యు ఆర్ జస్ట్ ఏ రోడ్ సైడ్ గై. నువ్వు నార్మల్ యు ఆర్ జస్ట్ ఏ కామనర్. ఆ టైంలో యు ఆర్ నథింగ్. నిన్ను తెలుగు ప్రజలు అభిమానించబట్టే నువ్వు ఆ స్థాయికి వెళ్ళావు. 120 దేశాలు తిరిగాను, 150 దేశాలు తిరిగాను. ఎందుకు ఇవన్నీ ఎలా తిరిగావు? నీకేమన్నా కోట్లు ఉన్నాయా ఒకప్పుడు? లేవు కదా. మీ తల్లిని తండ్రిని అక్కడి వరకు నువ్వు తీసుకెళ్ళగలిగావంటే ఎలా? మన భారతదేశంలో వాళ్ళే కదా, మన తెలుగు ప్రజలే ముఖ్యంగా. భారతదేశం మొత్తం కూడా నీ వీడియోలు ఎవరు చూడరు. అక్కడ నీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వేరే భాషలు ఏవి రావు, నువ్వు మాట్లాడే తెలుగులోనే, అది కూడా సగం బూతులే. అవన్నీ భరించేది మన తెలుగు వాళ్ళే. వాళ్ళు ఆ స్థాయి వరకు నేను తీసుకెళ్ళారు. నువ్వు మమ్మల్ని ఉద్ధరించేదేంటి? నువ్వు మన దేశాన్ని ఏం ఉద్ధరించావు? నిజంగా మన దేశం మీద ప్రేమ ఉంటే, ఇదిగో నేను ఇన్ని కోట్లు సంపాదించారు కదా మీ వల్ల, అందుకని నేను మీకు ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి వచ్చి మన దేశానికి వచ్చి ఇక్కడ ఏదైనా చెయ్యి, మన దేశానికి రా, మన దేశంలో ఏదైనా ఒక ట్రస్ట్ పెట్టు, 10 మందికి చదివించు, లేదంటే 4 ఉద్యోగ అవకాశాలు, ఏదన్నా వ్యాపారం పెట్టు. అంతే తప్ప విదేశాల్లో కూర్చొని సోది మాటలు చెప్పి నేను ఉద్ధరిస్తానంటే, మాకు దానికి కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా నువ్వు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. సో మీ అభిప్రాయాలను కూడా ఈ విషయంలో మాతో షేర్ చేయండి. ద ఓన్లీ థింగ్ ఈజ్, నేను వేరే దేశంలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరన్న ధీమాగా అనిపిస్తుంది. అంతకు మించి ఇంకేం కనిపించడం లేదు. ఇంకా పొగరైతే తగ్గలేదు. సో మీ అభిప్రాయాలను ఈ విషయంలో మాతో కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కుశాంత్ కామెంట్ చేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ ఫస్ట్ దెన్ స్టాప్ టు వ్యూస్ యాజ్ వెల్ అంటూ చెప్తున్నారు. అలాగే ఇండియా డెవలప్మెంట్ అవుతూ ఉంది, డెవలప్డ్ కంట్రీ కాదని ఏదో సమ్ కామెంట్ చేశారు. నాకు అది క్లియర్గా అర్థం కావడం లేదు. ఎనీవే, కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బుజ్జి కామెంట్ చేస్తున్నారు, ఎస్ వాళ్ళు ఫ్యూచర్ గురించి ముందు అడుగు వేస్తున్నారు, అదర్ కంట్రీ ఓన్లీ, ఇండియా మతం అంటూ చేస్తారు. ఇండియా ఆల్వేస్ డెవలపింగ్ కంట్రీ, నాట్ డెవలప్డ్ కంట్రీ. వీఆర్ ఇన్ టాప్ 5 నౌ. ఆ విషయం మర్చిపోవద్దు. రెండోది, మన దగ్గర మతం అని కొట్టుకుంటున్నారు, కులం అని కొట్టుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ దేశంలో డెవలప్డ్ కంట్రీ? అమెరికా తీసుకుందాం, వాళ్ళు రంగు గురించి కొట్టుకొని చచ్చిపోతున్నారు కదా. బ్లాక్ అండ్ వైట్ మధ్యలో ఎంత పెద్ద గొడవలు జరుగుతున్నాయో మనకు తెలియదా? బ్లాక్ పీపుల్ని కనీసం ఇప్పటికీ ఎంత భయంకరమైన డిస్క్రిమినేషన్ అక్కడ ఉందో మీకు తెలియదా? కాళ్ళ కింద తొక్కి పెట్టి కాల్చి ప్రాణాలు తీస్తున్నారు వాళ్ళని. బ్లాక్ పీపుల్ అంటే ఇప్పటికీ దూరం పెడుతున్నారు. ఏ సోకాల్డ్ డెవలప్డ్ కంట్రీ కదా, మరి వాళ్ళకి ఎందుకుంది డిస్క్రిమినేషన్? ఎక్కడ లేదు, ఏ దేశంలో లేదు. ఎనీ కంట్రీ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ప్రజలు 100 మంది ఉన్న చోట ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది భయ్, లేకుండా ఎందుకు ఉంటుంది? కాలర్ ఉన్నారు, ఏడుకొండలు మనతో జాయిన్ అవుతున్నారు. ఏడుకొండలు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఈ అన్వేష్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారంటే అది మాత్రం మన హిందూ ధర్మానికి సనాతనం తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇది సనాతన ధర్మానికి అర్థం పట్టేలా నేర్పించింది మన భారతదేశం. అసలు అతను భారతదేశం చిత్రపటం పూర్తిగా ఎట్టుంటుందో కూడా తెలియదు అతనికి. అతను ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. అతనికి సపోర్ట్ గా మరికొందరు రావడము. ఏం చేయాలంటారు ఈ విషయంలో? ఏం చేయాలంటారు? మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ప్రతి భారతీయుడు ముందుకు వచ్చి అతని మీద కంప్లైంట్ అనేది ప్రతి చోట చేయాలండి. అదండి, అతను తిరిగేది ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశ పాస్పోర్ట్ మీద తిరుగుతున్నారు, కానీ భారతదేశం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఇబ్బందికరం అండి. అతని ముందు ఆ పాస్పోర్ట్ రద్దు చేయాలని నేను కోరుకుంటున్నానండి. అతను రద్దు చేయాలంటే అది ప్రతి ఒక్కరు అతని మీద కంప్లైంట్ ఇవ్వాలండి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ ఏడుకొండ గారు కాల్ చేసినందుకు. సో అతని పాస్పోర్ట్ అసలు ముందు రద్దు చేసి పడేస్తే
అప్పుడు దారిలోకి వస్తాడు. వేరే దేశాల్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, కంప్లైంట్స్ ఇస్తే అవన్నీ జరుగుతాయని చెప్పి అంటున్నారు. చాలామంది ఇప్పటికే కంప్లైంట్స్ ఇస్తున్నారు అతని మీద, చాలామంది యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నారు. చాలా సీరియస్గా ఉంది సిచ్యువేషన్. సో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు, కాల్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు ఈ విషయంలో. అండ్ భారతదేశంలోనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇంతకుముందు చెప్తున్నాం. ఒకరు కామెంట్ కూడా చేశారు, భారతదేశంలో కులాలతో ఉన్నాయి, మతాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు, డెవలపింగ్ కంట్రీ అని మాట్లాడుతున్నారు. వీ ఫేస్డ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. భారతదేశం ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసింది, ఎన్నో ఇన్వేషన్స్ మనం చూసాం, ఎన్నో దండయాత్రలు భారతదేశం మీద. అక్కడి నుంచి వచ్చి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడి మనమేమి ఎన్నో వందల ఏళ్ళు గడిచిపోలేదు స్వతంత్ర దేశంగా ఏర్పడి. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నాం? అన్నిటికి మించి ఎన్నో రకాల సంస్కృతుల కలయిక, ఎన్నో భాషల కలయిక, ఎన్నో మతాల కలయిక. ఖచ్చితంగా అన్డౌటెడ్లీ ఎవ్రీబడి కెన్ సే, గుండె మీద చేసుకొని చెప్పొచ్చు, ప్రపంచంలో గొప్ప దేశం అంటే ఖచ్చితంగా భారతదేశమే. ఇన్ని సంస్కృతుల కలయిక, ఇన్ని మతాలు, కులాల కలయిక ఇంకెక్కడా ఉండదు. కులాల గురించి పక్కన పెడదాం, మతాలు, సంస్కృతుల కలయిక ఇంకెక్కడా ఉండదు. ఇన్ని కలిసి ఇంత పీస్ఫుల్గా మనం ఉండగలుగుతున్నామంటే ఏ దేశం ఉంది? చూస్తున్నారు కదా మీరు, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా. వెళ్ళి సోకాల్ డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా. ఏమున్నాయి డెవలప్డ్ కంట్రీస్ అంటే? మీకు అమెరికా ఉందా? అక్కడ ప్రాబ్లమ్స్ లేవా? గన్ కల్చర్ పెరిగిపోయి కాల్చుకొని చచ్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. డ్రగ్స్కి అలవాటు పడిపోయి రోడ్ల మీదే ఉండిపోతున్నారు చాలామంది. జస్ట్ వెళ్ళి చూడండి అక్కడ. ఈవినింగ్ 6 అయితే చాలా ప్రాంతాల్లో మగ్గింగ్ ఉంటుంది. అక్కడ చీకటి పడిందంటే బయటికి రాలేరు కొన్ని ప్రాంతాల్లో. మీకు తెలుసా? ప్రపంచానికి అత్యంత ఎక్కువ పోర్నోగ్రఫీని సప్లై చేస్తున్న దేశం సోకాల్డ్ అమెరికా, డెవలప్డ్ కంట్రీ. మీరు చెప్తున్నారు మన దేశం గురించి. థాయిలాండ్ గురించి చెప్తున్నారు. థాయిలాండ్లో డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయి, లేవా? ఇక ముఖ్యంగా వాళ్ళ బిజినెస్ ఏంటి? అక్కడ అబ్బాయిలకు పుట్టాలని వాళ్ళు కోరుకోరు, అమ్మాయిలు పుట్టాలనే కోరుకుంటారంట అక్కడ. మీకు తెలుసా? అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా మారుతున్నారు అక్కడ. మీకు తెలుసుగా ఏమేం జరుగుతున్నాయో మీకు తెలుసుగా. వాళ్ళ వృత్తి అయి ఉండొచ్చు. టూరిజం అనేది అక్కడ ఎక్కువగా ఉంది, టూరిస్టులను వాళ్ళు బాగా చూసుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ ఇట్స్ ఆల్ ఫర్ బిజినెస్. మీరేం డబ్బులు లేకుండా వెళ్తే మిమ్మల్ని ఏం పెంచి పోషించి అక్కడ పంపించరు కదా. ఇట్స్ ఆల్ జస్ట్ బిజినెస్. టూరిజం మీదే డెవలప్ అవుతున్న కంట్రీ అది, టూరిజం మీదే డిపెండ్ అయిన కంట్రీ కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు నీట్నెస్ మెయింటైన్ చేస్తారు, సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. మన దగ్గర కేవలం టూరిజం మాత్రమే లేదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఆ దేశం ఎంత మన దేశం ముందు, ఎంత చిన్న దేశం. పెద్ద నీతులు చెప్తున్నారు అక్కడ కూర్చొని, ఆ దేశంతో పోలుస్తున్నారు. ఇంకేమున్నాయి? ఇంకా ఏ దేశం గురించి మనం చెప్పుకోవాలి? ఏ దేశంలో సమస్యలు లేవు? జూయిష్ల మీద జరుగుతున్నటువంటి దాడులు మీరు చూడట్లేదా? ఇస్లామిక్ కంట్రీస్లో ఎంత దారుణంగా ఉందో మీకు తెలియదా పరిస్థితులు? ఏదో మన దేశంలో మాత్రమే, ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ దేశంలోనూ మానభంగాలు జరగడం లేదా? రేపులు జరగడం లేదా? ఇక్కడే జరిగాయా? మనుషులు ఉన్నారు, 150 కోట్ల మంది జనం ఉన్న దగ్గర ఎక్కడో ఒకటి ఏదో ఒక మూలన జరిగితే అదే మన దేశం అన్నట్లు చిత్రీకరించే కొంతమంది నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ వీళ్ళందరూ కూడా. అరే వీఆర్ ఫైటింగ్, పక్క పాకిస్తాన్తో ఫైట్ చేస్తున్నాం, టెర్రరిస్టులతో ఫైట్ చేస్తున్నాం. తిప్పి కొడితే మనకు కనీసం 100 ఏళ్ళు కూడా అవ్వలేదు స్వతంత్ర దేశం అయ్యి. వీఆర్ స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మనదే పెద్దది. వీ హ్యావ్ లార్జెస్ట్ సైన్యం ఉంది మన దగ్గర, స్ట్రెంగ్త్ మనకి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. ఏం లేదు మన దగ్గర. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. గుడ్ లాగే బ్యాడ్ కూడా కొంచెం ఉంటుంది. మీరు యూజ్ చేసే ఫోన్ ఉంది, అది మీకు ఎంత ఉపయోగపడుతుందో అంత రేడియేషన్ ఇవ్వడం లేదా? లేకపోతే దాన్ని అడిక్ట్ చేసుకోవడం లేదా మీకు? ఎవ్రీథింగ్ హ్యాస్ గుడ్ అండ్ బ్యాడ్. బ్యాడ్ని మాత్రమే చూస్తారా? కంపారిటివ్లీ మన దగ్గర చాలా తక్కువ బ్యాడ్ ఉంది. నెగిటివ్ మైండ్ సెట్ అంతకు మించి ఏం లేదు. ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ మన దేశంలో ఇప్పుడు సేఫ్గానే ఉన్నారు. జస్ట్ గో టు సోకాల్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితులు ఏంటో. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళి గన్తో కాల్చి పడేస్తున్నారు అక్కడ. 20 మంది 15 మంది చిన్నపిల్లలు మన ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో ఎప్పుడైనా అలాంటివి జరుగుతాయా?
మీరు మళ్ళీ వాళ్ళ గురించి చెప్తున్నారు, మనల్ని కంపేర్ చేస్తున్నారు. థాయిలాండ్తో పోలిస్తే భారత్ వెనకబడిందా అనే ప్రశ్న ఆర్టీవీ అడిగితే, ఎందుకంటే దట్ సో కాల్డ్ వరల్డ్ ట్రాటరా, గ్లోబ్ ట్రాటరా అతను ఏమన్నా అలాగే చెప్పుకుంటున్నాడు ఈ మధ్య. సో కాల్డ్ గ్లోబ్ ట్రాటర్ అంటున్నాడు కదా, థాయిలాండ్తో పోలిస్తే భారత్ అది ఇది అని చెప్పేసి. కమ్ టాక్ టు మీ, వచ్చి 3 అని అన్నావు కదా అన్ని దేశాలు, మాతో మాట్లాడు ఒకసారి, వచ్చి తెలుస్తుంది. లేదంటే ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది. సో థాయిలాండ్తో పోలిస్తే భారత్ వెనకబడిందా అనే ప్రశ్నకు ఎస్ అని 37% మంది అంటుంటే నో అని 63% మంది అంటున్నారు. మన భారతీయులే అఫ్కోర్స్ ఈ 63% మంది నో అంటున్నారు, అంటే వెనకబడలేదు అంటున్నారు. 37% మంది వెనకబడింది అంటున్నారు. ఈ 37% మంది కూడా ఎక్కువ మంది వెనకబడింది అనే ఉద్దేశం, వాళ్ళు నిజంగా వెనకబడిందంటే ఏదో మనం అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామని కాదు, ఇంకా నేర్చుకోవాల్సింది కొన్ని విషయాలు ఉన్నాయని. ఎందుకంటే అక్కడ కొంత నీట్నెస్ మెయింటైన్ చేస్తారని, కొన్ని లాస్ చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తారని చెప్పేసి ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇలా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది. మనకి కనీసం ఆ కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్నాయి, మన తప్పును కూడా మనం చూసుకోగలిగే సెన్సిబిలిటీస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళే 38% మంది. అందరూ నెగిటివ్ మైండ్ సెట్ కాదు, వీళ్ళలో ఉంటారు మేబీ ఒక 2-3 మెంబర్స్ నెగిటివ్ మైండ్ సెట్ మన దేశంలో ఉంటూ. అదే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటారు కదా కొంతమంది, ఇదిగో ఇప్పుడు ఇలాంటి వాళ్ళే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. అరే మన దేశంలో నిజంగా అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటే ట్రై టు డెవలప్ ఇట్, ట్రై టు క్లీన్ ద కంట్రీ. ఏం పీకుతున్నారు, కూర్చొని మాటలు చెప్పడం కాదు మీరు చేయాల్సింది. అక్కడ ఒకరేమో విదేశాల్లో కూర్చొని ముచ్చట్లు చెప్తారు, ఇక్కడ ఇంకొకరేమో కామెంట్స్ పెడతారు, లేదంటే కాల్ చేసి మాట్లాడతారు. తప్పితే మన దేశం అలా ఉంది ఇలా ఉందని ఏం చేస్తున్నావు నువ్వు బయటికి పోతే ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తుంటావు, నువ్వు బయటికి పోతే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటావు, నువ్వు బయటికి పోతే పాపం ఒక అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంటే తప్పుగానే చూస్తావు. అండ్ యూ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, డీసెన్సీ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ యూ చేంజ్ అండ్ ట్రై టు క్లీన్ ద కంట్రీ, నీకు చేత అయితే. సో ఏం చేయాలి ఇతని విషయంలో మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.